సంగారెడ్డి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సిడిసి ఏఎంసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు కిష్టయ్య, శేఖర్, మహిళా బీసీ అధ్యక్షురాలు నిర్మల, భారతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సునీల్, మసూద్ ఖాన్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, కొండల్, కిషన్, జానయ్య, సునీల్, ముఖేష్, వెంకటేశం గుప్తా, వెంకటేశం దాస్, మెత్తి, రమేష్ బాబు, యాదగిరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ సార్, వైఎస్ సార్, వైఎస్ సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ ఆయన ఈరోజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యునిగా 43 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరానికి సార్తో నా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి మరి సార్ మరణించినంత వరకు సార్ నీడలో పనిచేసి సారు నాయకత్వంలో రాజకీయాలలో ఉండి మరి పేద ప్రజలకు సంబంధించిన అటువంటి పథకాలను సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాదయాత్రలు నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు పేద ప్రజలను పైన ఆలోచన జరిపి పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను, రైతుల ఆత్మహత్యలను, నిరుద్యోగుల ఆత్మహత్యలను, మధ్యతరగతి కుటుంబాల్లో వ్యాపారస్తులను ఆత్మహత్యలను అన్నీ కూడా పాదయాత్రలో గమనించి ఆ తర్వాత భరోసా ఇచ్చి పాదయాత్రలో ప్రజలకి మరి ఉమ్మడి రాష్ట్రమంతా కూడా తిరిగి భరోసా ధైర్యాన్ని ఇచ్చి తర్వాత ఎన్నికలు వచ్చినాక మరి అఖండ మెజారిటీలో రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బాధ్యత 2 రాష్ట్రాల ప్రజలు అప్పగించడం జరిగింది. అనంతరం పేద ప్రజల కోసం మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు పైన పెట్టి అదేవిధంగా రైతులు మరి బ్యాంకులో రుణాలు తీసుకొని బ్యాంకులో వడ్డీలు కట్టలేక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరి రైతులకు రుణ విముక్తులను చేయాలన్న ఒక ఆలోచన చేసి మరి ప్రభుత్వంలో మరి రైతులకు రుణ విముక్తుల కోసము బడ్జెట్ కేటాయించి మరి రైతు ఎంత బాకీ ఉన్నాడు అనేది కాకుండా 50,000 లక్షనో 2 లక్షలు ఒక ఫిక్స్డ్ చేయకుండా రైతులు రుణ విముక్తులు కావాలంటే వాళ్ళకున్న అప్పు మొత్తము నేను కడతా, నా ప్రభుత్వం కడుతుందని ఒక ధైర్యంతో మరి ఆ రైతు రుణ విముక్తి పథకాన్ని అమలు చేసినటువంటి చరిత్ర చెప్పడమే కాకుండా అమలు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకోవాలి, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల కోసమైన రైతు రుణాల కోసం సంతకాలు చేసి ఉచిత కరెంటు మీద సంతకాలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి రైతు గుండె ఇలా రాజశేఖర్ రెడ్డి గారు అంటే మా రుణ విముక్తులు చేసిన మహానేత అని ప్రతి రైతు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా యువకులు, నిరుద్యోగులు, ఉపాధి హామీ పథకాలలో పనిచేసే వాళ్ళు ఎక్కడో వలసలు పోయి ఇతర రాష్ట్రాలకు పోయి బతకలేక రావడము అలాంటివన్నీ ఆలోచన చేసి ఉపాధి హామీ పథకం పెట్టి ప్రతి పేదవానికి ఒక ఊళ్ళనే ఉపాధి కలిగించి వాళ్ళ జీవనాలను ఆదుకున్నటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా మరి
పేద ప్రజలు అనారోగ్యాలకు గురై ఒక రైతుకు గుండె ఆపరేషన్ కావాలంటే ఉన్న 2 ఎకరాలంతా కూడా ఆ రైతుకు గుండె ఆపరేషన్ కాలేదు. కాబట్టి ఒక విద్యార్థిని కొడుకులను ఉన్నత చదువులు చదివించాలన్నా ఆ ఉన్న భూములు అమ్ముకున్న ఆ విద్య చదివించలేకపోయారు ఉన్నంత విద్యను. అవన్నీ ఆలోచించి విద్యను కూడా తన మీద వేసుకొని మరి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత వచ్చిన నాయకులు పథకాలు పెట్టి ప్రపంచంలో లేని పథకాలు పెట్టినామని గప్పాలు చెప్పుకొని కాలయాపన చేయడం తప్ప మరొకటి జరగలేదు. పెట్టిన పథకాలు కూడా సక్రమంగా పేదలకు అందలేవని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి పోయినాయి, ప్రతి గుండెకు తగిలినాయి అని కూడా నేను చెప్తా ఉన్నా. ఒక పేదోని గుండె ఉచితంగా ఆపరేషన్ అయింది. ఆ పేదోడు ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం వరకు ఉచితంగా మందులు ఇచ్చినటువంటి చరిత్ర. అదేవిధంగా మరి రైతులకు కానీ మరి యువకులకు కానీ ఉద్యోగాలు ఇప్పించడం, ముస్లింలకు మైనార్టీలకు మరి 4% రిజర్వేషన్లు ఇవ్వడం, ఇదంతా ఒక చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. ప్రజల కోసం ప్రజల కష్టాలను చూసి ప్రజల మేలు కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన పథకాలే ఇవాళ పేర్లు మార్చి కొనసాగిస్తారు. అవి కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ కోట్ల లక్షలాది రూపాయలు వాళ్ళు దండుకున్నారు తప్ప పథకాల పేరు మీద ప్రజలకు ఉపయోగపడేటి లేవు. రైతులకు ట్రాక్టర్లను ఇచ్చారు, నాయకులు తీసుకున్నారు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.